కల కాదు సుమా ఇలయేసు శ్రమ కల కాదు సుమ ఇలయేసు శ్రమ కల కాదు సుమ ఇలయేసు శ్రమ సిలువను గనుమా ఓ క్రైస్తవ సంఘమా మండుటెండలు మారణ హోమము సిలువలో యేసు పలుకులు వినుమా మండుటెండలు మారణ హోమము సిలువలో యేసు పలుకులు వినుమా పలుకులు వినుమా ఓ క్రైస్తవ సంఘమా ఏమి చేస్తున్నారు ఎరుగరు తండ్రి క్షమించి వీరిని శిక్షించకుమా ఏమి చేస్తున్నారు ఎరుగరు తండ్రి క్షమించి వీరిని శిక్షించకుమా పరదైసుకే నేడు అరిగెదము చూడు చోరుడైనా నిన్ను శుద్ధి చేసి తిని తల్లిరో నీ శుద్ధిని తగ చూడు మమ్మ ఇక నుండి నీ తల్లి ఏమి సోదరుడా ఏమి సోదరుడా నా తండ్రి నా తండ్రి నన్ను విడచితివా చెప్పలేనంతగా దప్పికొన్నాను సమాప్తం సమాప్తం తండ్రి నీకు సమర్పితం నాత్మా 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 కల కాదు సుమ ఇలయేసు శ్రమ కల కాదు సుమ ఇలయేసు శ్రమ సిలువను గనుమా ఓ క్రైస్తవ సంఘమా 103వ కీర్తనలో దావీదు మహారాజు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటూ గానం చేశాడు. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి అంటే దేవుణ్ణి దేవుడుగా గుర్తించటం. దేవుణ్ణి సన్నుతించాలి. కృపా, నీతి, దీర్ఘశాంతం గల దేవుడని చెప్పి పాత నిబంధన అంతటా భక్తులు దేవుణ్ణి స్తుతించారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి. క్రీస్తు యేసునందు దేవుడు ప్రేమగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన నామం పవిత్రం. రక్షించే నామం మరొకటి లేదు.
మనుషులలో, దేవుళ్లలో, మతాలలో ఎక్కడ వెదికినా యేసులాంటి రక్షకుడు కనిపించడు. అందుచేత దేవుణ్ణి సన్నుతించాలి. అంతరంగంలోని సమస్తము దేవుణ్ణి సన్నుతించాలి. ఆయన చేసిన మేళ్లు మరచిపోకూడదు. ఆయన గత పాపాలు క్షమించాడు, వాటిని మరిచిపోయాడు కూడా. క్రీస్తు ద్వారా దేవుడనుగ్రహించే పాపక్షమాపణానుభూతి విశ్వాసిని స్తుతికి ప్రేరేపిస్తుంది. దేవుడు మనకు ఆరోగ్యం ప్రసాదించాడు. ఆత్మకు, శరీరానికి క్రీస్తు ద్వారానే ఆరోగ్యం. పాపపు శక్తి క్రీస్తు శిలువ చేత పటాపంచలైపోయింది. శుభవార్తలో ఆరోగ్యం ఉంది. యేసుతో విశ్వాసి సమైక్యం కావటంలో సంపూర్ణ ఆరోగ్యం ఇమిడి ఉంది. క్రీస్తు శాంతి, స్నేహం, ప్రేమ ఇవన్నీ ఆరోగ్యానికి సూచనలు. క్రీస్తునందు మనకు నిత్య జీవం. ఆయన మృత్యుంజయుడు. క్రీస్తునందు దేవుడు మనకు తండ్రి అవుతున్నాడు. దేవుడితో నిత్య సంబంధం మనకు అలవడుతోంది. యేసుక్రీస్తునందే మనకు తృప్తి. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. క్రమశిక్షణలో కూడా కారుణ్యం చూపుతాడు. మసక చీకట్లో కూడా ఆయన ప్రేమ మనకు వెలుగుగా కనపడుతుంది. మన పరిమితులు ఆయనకు బాగా తెలుసు. మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలం. మనం మర్త్యులం. మరణం జీవితంలో ఒక భాగం. దీన్ని తప్పించుకోలేం. కాని క్రీస్తునందు దేవుని ప్రేమ మరణాన్ని దూరం చేస్తుంది. మరణానంతరం కూడా క్రీస్తు ప్రేమ నిలిచి ఉంటుంది. దేవుడు దేవుడే. నేను, నీవు ఆయన మనుషులం. మనమంతా ఆయన్ను స్తుతించాలి, మహిమపరచాలి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్నీ మరువకు. ఆయన నీ పాపాలను క్షమించాడు, నిన్ను బ్రతికించాడు. ఆయన న్యాయశీలి, దీర్ఘశాంతం గలవాడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన కోపంలో కూడా కృప ఇమిడి ఉంది. ఆయన ఆకాశ మహాకాశాలపైన సింహాసనాసీనుడై ఉన్నాడు. అందరూ ఆయన్ను స్తుతించాలి. పరలోక సైన్యం, ఆయన సేవకులు, సర్వ సమాజము ఆయన్ను స్తుతించాలి. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ఆయన్ను స్తుతించాలి. యెహోవా పరిపాలన చేసే స్థలాలన్నిటిలో ఉన్న సర్వకార్యములారా ఆయన్ను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. స్తుతి, స్తుతి, స్తుతి.